టాలీవుడ్లో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొనే కుటుంబాల్లో మంచు వారిది ముందుంటుందనేది వాస్తవం. ముఖ్యంగా మంచు లక్ష్మి కెరీర్ ట్రోల్స్తోనే మొదలైంది. అమెరికాలో చాలా ఏళ్ల ఉండి వచ్చిన లక్ష్మి అక్కడ భాషతో మాట్లాడటంతో చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంది. అంతేకాక సినిమాల్లో లక్ష్మి పాత్రలు, నటన విషయంలోనూ ట్రోల్స్ తప్పలేదు. అయితే తాను ఎంతో స్పోర్టివ్ అయినప్పటికీ ట్రోల్స్ చూసి గతంలో బాధపడేదానినని లక్ష్మి తెలిపింది. నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని, మీ బిడ్డని, మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం నాది. కొందరు నన్ను అదే పనిగా ట్రోల్ చేయడం చూసి బాధ వేసేది. నాకు పొలిటికల్లీ కరెక్ట్గా మాట్లాడటం రాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతా. అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఎవరో కావాలని నన్ను ట్రోల్స్ చేస్తారని భావించను. కానీ మొదట్లో ట్రోల్స్ చూసి బాధపడ్డ నేను తర్వాత వాటికి అలవాటు పడిపోయాను అని తాను నటించిన యక్షిని వెబ్ సిరీస్కు సంబంధించి ప్రమోషన్ ఈవెంట్లో లక్ష్మి తెలిపింది. ఇక తన కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న కన్నప్ప సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేసిన లక్ష్మి అందులో తన తమ్ముడు మనోజ్ కూడా లేడని తెలిపింది. కన్నప్పలో తాను ఎందుకు లేనని చాలామంది అడిగారని, కానీ తనకు సరిపోయే పాత్ర లేదు కాబట్టి అందులో కనిపించట్లేదని భావించినట్లు తెలిపింది. తాను మనోజ్ కూడా ఉంటే అది తన ఫ్యామిలీ సినిమా అయిపోతుందని, అలా ఉండొద్దని భావిస్తున్నానని లక్ష్మి తెలిపింది.